ఆన్లైన్ మోసగాళ్లు ఏడుకొండల వాడిని కూడా వదలట్లేదు. ఏకంగా శ్రీవారి మహాప్రసాదం పేరిటే దుకాణం పెట్టేశారు. లడ్డూలను మార్కెట్ సరుకు చేసి ఆన్లైన్లో అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. అయితే ఇంటి దొంగల సహకారం లేకుండా అంత పెద్ద మొత్తంలో తిరుమల లడ్డూలతో ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారు అన్నది క్వశ్చన్. ఈ పాయింట్ మీద దృష్టి పెట్టింది టీటీడీ విజిలెన్స్. శ్రీవారి మహాప్రసాదం లడ్డూను ఆన్లైన్ సరుకు చేసిన దుకాణం ఇది. తిరుపతికి చెందిన ధనశేఖర్ రెడ్డి దీని యజమాని. లడ్డూలను కొండమీదే బ్లాక్ లో ఎక్కువ ధరకు అమ్మడమో లేదా తెలిసిన వారికి కావాల్సినన్ని ఇప్పించుకోవడం గురించే ఇన్నాళ్లు తెలిసింది. కానీ ధనశేఖర్ రెడ్డి మాత్రం మోసాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. భక్తుల్లో లడ్డూకు ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ ప్రసాదం ఆన్లైన్ పేరుతో వెబ్ దుకాణం ఓపెన్ చేసి జోరుగా అమ్మకాలు చేస్తున్నాడు. ధనశేఖర్ తన కస్టమర్లకు పంపేవన్నీ అచ్చంగా తిరుమల కొండ మీద శ్రీవారి పోటులో తయారైన స్వచ్ఛమైన లడ్డూలే. సింగిల్ లడ్డూకైతే ఇంత, లడ్డూ వడ కలిపితే ఇంత అని రేట్లు కట్టేసి మరీ సైట్లో పెట్టేశాడు. దేశం నలుమూలల నుంచి విపరీతంగా ఆర్డర్లొచ్చాయి. కొరియర్లో ప్రసాదాలు పంపుతూ బిజినెస్ పెంచుకున్నాడు. మ్యాటర్ ఆ నోటా ఈ నోటా పడి చివరికి పోలీసులకు చేరింది. ఆన్లైన్ ప్రసాద్.com అనేది ఒకటి వెబ్సైట్ ద్వారా ఏదైనా ఆర్డర్స్ తీసుకొని ఆ ఆర్డర్స్ ప్రకారం ఆయన లడ్లు తెచ్చుకొని అతనికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కొరియర్ చేస్తున్నాడు. ఆ విషయంగా మన ఏవిఎస్ సార్ విజిలెన్స్ వింగ్ సార్ కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ బేస్ మీద మేము అక్కడ వెళ్ళి బీటెక్ ఇన్నోవేషన్స్ దాన్ని వెళ్ళి అక్కడ ల్యాప్టాప్స్, అక్కడ ఈ ప్రసాద్ సంబంధించి ఒక 8 ఐటమ్స్ బాక్స్ ఉన్నాయి. లడ్డూస్ ప్యాక్ చేసినవి, అవి కొంచెం అన్ని సీజ్ చేసుకునేవాడు. ఫిర్యాదు అందింది. ధనశేఖర్ ఆట కట్టింది. ఆన్లైన్ వ్యాపారం ఆగింది. కానీ అసలు ప్రశ్నలు అలాగే ఉన్నాయి. అతనికి సహకరించింది ఎవరు? కొండ మీద పోటులో తయారైన లడ్లు, వడలు కావలసినన్ని కిందకెలా వచ్చాయి? టీటీడీ ఉద్యోగుల సహకారం లేకుండా ధనశేఖర్ ఒక్కడికే అన్ని లడ్లు కౌంటర్ల నుంచి తీసుకురావడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా కాదు. అందుకే ముందు ఇంటి దొంగల పని పట్టాల్సింది. టీటీడీ లోగోలతో ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నా పట్టించుకోకుండా దేవస్థానం సాంకేతిక విభాగం కూడా ఏం చేస్తోందన్నది మరో ప్రశ్న. ఈ ఎపిసోడ్లో ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగుల మీద కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. దొల్లతనం ఇక్కడ బయటపడతా ఉంది. భక్తులే కాదు, కొంతమంది దొంగలు దేవుడి ఆస్తులు దోచేసి దేవునికి పంగనామాలు పెడతా ఉంటే ఈఓ కాడ నుంచి, విజిలెన్స్ కాడ నుంచి, పోలీస్ యంత్రం కాడ నుంచి ప్రతి ఒక్కరూ అనుక్షణం కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు దేవుని యొక్క ప్రసాదాన్ని ఆన్లైన్లో ఒక వ్యాపార వస్తువుగా అమ్మేయడం అనేది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గతంలో టీటీడీ ఉద్యోగుల మీద చాలా ఆరోపణలున్నాయి. కానీ ఏకంగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మహాప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చేసి కొరియర్లలో సప్లై చేస్తున్న దొంగలకు సహకరించడంపై మండిపడుతున్నారు భక్తులు. మరొకరెవరూ ఇలాంటి పని చేయకుండా కఠిన చర్యలు తీసుకోమంటున్నారు.